ఇప్పుడు తిరుమల గురించి తెలుసుకునే విషయం ఒక రహస్యం. ఇది చాలామందికి తెలియకపోవచ్చు కూడా. తిరుమల కొండల్లో మనకి తెలియని ఎన్నో రహస్య గుహలు ఉన్నాయి. ఇది త్రేతాయుగంలో జరిగిన విషయం. సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు వానరులతో కలిసి వెంకటాద్రిగిరికి చేరుకుంటారు. అక్కడ అంజనాదేవి తపస్సు చేసుకుంటూ కనిపిస్తుంది. రాముణ్ణి చూసి వాళ్ళని కుటీరానికి ఆహ్వానిస్తుంది. మిగిలిన వానరులు కొండల్లో తిరుగుతూ ఉంటే వెలుగులు చిమ్ముతూ ఒక గుహ కనిపించడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక మహానగరం కనిపిస్తుంది. ఆ గుహ లోపల అక్కడ సూర్యకాంతితో వెలిగిపోతున్న దివ్య విమానం కనపడుతుంది. ఆ దివ్య విమానం నడుమ ఆదిశేషుని 1000 పడగలపై పడుకున్న శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు వాళ్ళకి. అది చూసి ఆశ్చర్యానికి లోనవుతారు అందరూ. తేరుకోక ముందే గుహ మాయమైపోతుంది. విషయాన్ని శ్రీరామచంద్రులకి తెలియజేస్తారు వారు. అప్పుడు శ్రీరాముడు, ఆ శ్రీనివాసుడు తిరుమలగిరుల్లో ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఉంటారు. వైకుంఠ గుహలో ఆయన విశ్రాంతి కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఆయనను చూడడం మీ అదృష్టం అని చెబుతారు.